నన్ను నమ్మిన జగన్ గారికి వెన్నుపోటు పొడవలేను. గెలుపు ఓటమి సహజం. చంద్రబాబు ఓడిపోయి మళ్ళీ ముఖ్యమంత్రి కాలేదా? కాబట్టి మిగతా నాతోటి నాయకులకు నా మనవి, పార్టీలు మారి రాయల్టీ, హానెస్ట్ ఈ రెండు కోల్పోవద్దు. అందించిన చేయి నరుకుకోవద్దు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, రాజ్యసభ ఎంపీ, మీ విశ్వసనీయతకు, మీ కృతజ్ఞత భావానికి జగనన్న సైన్యం అంతా మీకు సెల్యూట్ చేస్తున్నాం. అటువంటి ఆలోచన ఉన్నవారు ఎవరికైనా వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనల్ని ఒకరు నమ్మినప్పుడు మధ్యలో విడిచిపెట్టేసి మనం రావడం అనేది చాలా దురదృష్టకర పరిణామం, చాలా అన్యాయం కూడా. ఒక మాటలో మాట్లాడాలంటే అంతకంటే ఘోరమైనటువంటి అన్యాయం మనకు ఉండదు. ఇంకా గట్టి మాట మాట్లాడాలంటే అది తీవ్రమైనటువంటి వెనుపోటు లాంటిది. నేనైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి వెనుపోట్లు చేయదలుచుకోలేదు. నేను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కొనసాగుతాను. ఎటువంటి ఎవరు ఏమి చెప్పినా నేను మారిపోయి అటుపోయి ఇటుపోయి మనస్తత్వం కాదు, నాది అలవాటు ఉండట్లేదు. నేను సామాన్యుడి నుంచి ఇవాళ పార్లమెంటు భవనం వరకు వెళ్ళగలిగానంటే దానికి రెండే కారణాలు. ఒకటి ఆనెస్టీ, అందుకంటే మించిన లాయల్టీ. ఈ రెండు ప్రధానమైన లక్షణాలు రాజకీయాల్లో అభివృద్ధి చెందాలన్నమాట. నేను ఇవాళ రాజకీయాల్లో చాలా మంది యువత వస్తూ ఉన్నారు, వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లాయల్టీకి, ఆనెస్టీకి ఎవరైతే ప్రాధాన్యత ఇచ్చారో వారు మీ తల్లిదండ్రులు ఊహించినంత ఎత్తి ఎదుగుతారు. నేను అడగడానికి కారణం అది. అంచేతే నేను ఇవాళ ఎక్కడికి వెళ్ళినా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా మరి మంచి మర్యాద ఎవరు ఎందుకు ఇస్తారంటే ఆ రకమైనటువంటి క్యారెక్టర్ ఉంది కాబట్టి. అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా చాలామంది చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా కనపడినప్పుడు నిజంగా మెచ్చుకోవాలి, నిన్ను ఎప్పుడు కూడా పార్టీ గురించి బయటపడతానని ఒక మాట అంటలేదు. కానీ ఎందుకన్నారంటే నాకేమైనా అన్యాయం చేయలేదు పార్టీ. నేను ఖచ్చితంగా పార్టీలోనే ఉంటాను. ఒకప్పుడు వస్తుంది, ఒకప్పుడు పడుతుంది. రాజకీయాల్లో గెలిపోవటంలోనే వాటితో సహజం. ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, మరలా తిరిగి రియాక్ట్ అవ్వలేదా? ఎన్టీ రామారావు గారు ఓటమి చెందారు, మరలా తిరిగి ముఖ్యమంత్రి అవ్వలేదా? చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి పదవి రాలేదు, మరలా వచ్చింది కదా. అంచేత రాజకీయ